ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. చికెన్ బిర్యానీలో ఇదో ఒక రకం అండి. చికెన్ బిర్యానీకి చికెన్ కడిగేసి శుభ్రంగా తీసుకున్నాను. పెరుగు, ఉప్పు, కారం, పసుపు, చికెను, మసాలా పొడి, అల్లం వెల్లిపాయ పేస్టు, మసాలా షాప్లో మసాలా అండి, కొత్తిమీర, పుదీనా అండి. ఇది ప్రిపేర్ చేసుకుంటాను. ముందుగా కొంచెం పెరుగు వేసుకోండి. పెరుగు, ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇంకొక స్పూన్ వచ్చేసి పెద్ద స్పూను దాల్చిన చెక్క, యాలకులు, 5-6 జీడిపప్పులు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, స్టార్ అనాస, మరాఠీ మొగ్గ, సాజీరా అన్నీ వేసి పట్టిన మసాలా పొడి అండి. పెద్ద స్పూన్ వేసుకోండి. స్పూన్ పసుపు, ఒక పెద్ద స్పూను కారం వేసుకోండి. వచ్చేసి ఒక పెద్ద స్పూను సాల్ట్ వేసుకోండి. మసాలా పొడి వేసేసుకోండి. పుదీనా, కొత్తిమీర అండి. ఇది శుభ్రంగా కడిగేసేసి ఇందులో వేసేసుకోండి. ఇది మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇది ఇట్లా కలిపేసాయండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసేస్తాం. ఇదిగోండి, ఇట్లా కలిపేసి పెట్టాను చికెన్. ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. ఒక స్పూను ఆయిల్ పోసుకోండి. ఒక స్పూను, 2 స్పూన్లు ఉంటాయండి ఆయిల్ పోసుకోండి. మొత్తం మిక్స్ చేసేయండి. ఇప్పుడు నూనె నెయ్యి వేసి కలిపేసేయండి. స్టవ్ మీద పెట్టేసుకున్నాం. స్టవ్ మీద పెట్టేసుకొని మంచిగా కూర ఉడికినట్టు ఉడకాలండి. ఇది ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడకనియండి. ఇదిగోండి, ఇప్పుడు ఒక టమాటా, పచ్చిమిరపకాయ పేస్ట్, కొంచెం ఒక స్పూన్ పచ్చిమిరపకాయ పేస్ట్, ఒక టమాటా గ్రైండ్ చేసేసుకుని అందులో కలిపేద్దామండి. ఈ పేస్ట్ ఇప్పుడు గిన్నెలో వేసేసుకుందాం. వేసి మొత్తం ఒకసారి కలపండి. మొత్తం అట్లా కలిపేసి ఒకసారి మూత పెట్టేయండి. మంచిగా ఉడకనియండి. ఇదిగోండి కూర ఎట్లా ఉడుకుతుంది. ఇంకొంచెం నీళ్ళు ఎగిరి నూనె పైకి తేలిన తర్వాత బంద్ చేసేసుకుందాం. ఇటు వచ్చేసి ఇక్కడ ఎసరు పెట్టానండి. ఎసరు పెట్టి బియ్యం కడిగి పెట్టాను. ఎసరు పెట్టేసుకున్నాక ఇందులో 4 ఇలాచి, 4 బిర్యానీ ఆకులు, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఇందాక పట్టిన మసాలా పొడి, కొంచెం సాల్ట్, ఒక 5-6 లవంగం మొగ్గలు వేసానండి. ఇప్పుడు మంచిగా మరగనివ్వండి. బియ్యం ఇట్లా బియ్యం వేసేసుకున్నాను మొత్తం. బియ్యం మంచిగా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత చూడండి, కొంచెం ఉడకాలండి. చూడండి, ఇప్పుడు ఎగిరిపోయింది మంచిగా కూర. ఇట్లా కూర మంచిగా ఎగరగానే బంద్ చేసేసుకోండి. రైస్ చూడండి
రైస్ హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత ఆ గిన్నెలోకి తీసేసుకుందాం. గిన్నెలో ఆయిల్ పోసి పెట్టాను చూడండి, అందులో తీసేసుకుందాం. గిన్నెలోకి ఇట్లా తీసేసుకున్నామండి కూర. ఈ గిన్నెలో బిర్యానీ వేసేద్దాం. పైన కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుందాం. కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకొని రైస్ దీని మీద వేసుకుందామండి. రైస్ ఉడికిందో లేదో చూద్దాం. రైస్ ఉడికిందండి. రైస్ అందులో వేసేద్దాం. రైస్ తీసి దీని మీద ఇట్లా వేసుకున్నానండి. బాయిల్డ్ అయ్యాక ఇప్పుడు ఈ గ్రేవీ దీని మీద వేసేసుకుందాం. చూడండి, ఇట్లా ఈ గ్రేవీ అంతా మొత్తం వేసేసుకున్నాం గిన్నె అంతా. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని మిగతా రైస్ దీని మీద వేసేసుకుందాం. మిగతా రైస్ దీని మీద వేసేసుకున్నామండి. ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకున్నాం. అలా వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకుందాం. దీని మీద కొంచెం నెయ్యి కూడా వేసేసుకుందాం. నెయ్యి కూడా వేసేసి ఎగి దమ్ వేసేసుకుందామండి. అట్ల పెనం అండి. దీని కింద స్టవ్ మీద అట్ల పెనం పెట్టి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత గిన్నె పెట్టేద్దామండి. పెట్టేసుకున్నామండి. దీని మీద మూత పెట్టేద్దాం. దీని మీద మూత పెట్టేసి ఏదైనా బరువు పెడదామండి. ఏదైనా బరువు గిన్నె పెట్టేస్తే ఇది 40 minutes ఉడకనియండి. అయిపోద్ది. ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాం. చూడండి, మూత తీసేస్తే అయిపోయిందండి. బిర్యానీ రెడీ.